ముంబైలోని ముర్దాబాద్ అడవికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ప్రకృతి శాంతి మరియు వన్యత ఒకదానితో ఒకటి ముడిపడి ఉండేవి. పచ్చని పొలాలు, దూరంగా గర్వంగా నిలబడిన కొండలు, గుండ్రంగా ఉన్న అడవి ఆ గ్రామానికి ఒక ప్రత్యేకమైన అందాన్నిచ్చాయి. వేసవి సెలవులకు నరేష్ 12 సంవత్సరాలు మరియు అతని చిన్న చేష్టలు చేసే తమ్ముడు హర్షద్ 8 సంవత్సరాలు తమ అమ్మమ్మ ఇంటికి చేరుకోవడంతో ఆ గ్రామ ఇల్లు మరింత జీవంతో నిండిపోయింది. నగరంలోని రద్దీ నుండి దూరంగా గ్రామంలోని స్వచ్ఛమైన గాలి మరియు ఆడుకోవడానికి విశాలమైన పొలం వారికి చాలా ఇష్టమైనవి. నరేష్ కొంచెం సీరియస్గా ఉండేవాడు, కాని హర్షద్ పట్ల అతనికి అపారమైన ప్రేమ మరియు ఆప్యాయత ఉండేవి. హర్షద్ మాత్రం ఒక్క క్షణం కూడా నిశ్చలంగా ఉండలేని, ఎప్పుడూ అన్నయ్య వెనకే తిరిగే కొంటె కుర్రాడు. అమ్మమ్మ పొలంలో పనికి వెళ్ళినప్పుడు వాళ్లు తరచూ ఇంటి చుట్టూ ఉన్న అడవి పండ్లు కోయడానికి బయల్దేరేవారు. ఆ రోజు కూడా ఎప్పటిలాగే అమ్మమ్మ పొలంలో వరి మొక్కల మధ్య తలవంచుకుని నిలబడి ఉండగా నరేష్ మరియు హర్షద్ అడవి అంచున ఉన్న కొండ దగ్గరకు నడిచారు. నరేష్ అన్నయ్య, ఆ చెట్టుమీద ఎర్రటి పండ్లు చూశావా? అవి చాలా తీపిగా ఉంటాయి. హర్షద్ ఉత్సాహంగా అరిచాడు. అక్కడికి వెళ్లవద్దు హర్షద్, అమ్మమ్మ అడవి దగ్గరకు ఎక్కువ దూరం వెళ్లవద్దని చెప్పింది. నరేష్ అతన్ని ఆపాడు. అయ్యో, కొంచెం ముందుకు వెళితే సరిపోతుంది, నాకు అవి కావాలి హర్షద్ పట్టుబట్టాడు. తమ్ముడి మొండితనానికి లొంగి నరేష్ నెమ్మదిగా ముందుకు నడిచాడు. కాని వాళ్ల ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. అకస్మాత్తుగా జరిగింది. అడవి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక పెద్ద పులి వాళ్లవైపు దూకింది. నరేష్ గుండె ఆగిపోయినట్లు అనిపించింది. అతని మనసులో ఒక క్షణం భయం నీడలు వేసింది. మొదట పులి నరేష్ వైపు దూకింది, కాని ఒక క్షణంలో నరేష్ తప్పుకున్నాడు. దాంతో పులి దృష్టి హర్షద్ వైపు మళ్ళింది. అయ్యో అన్నయ్యా! హర్షద్ భయంతో వణికిపోతూ అరిచాడు. పులి అతని చిన్న చేతులను గట్టిగా పట్టుకుంది. హర్షద్ నిష్కళంకమైన ముఖంలో భయం నీడలు వేసింది. అతని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. నోటి నుండి ఒక సన్నని కేక మాత్రమే వచ్చింది. నరేష్ లోపల ఒక అగ్ని రగిలింది. భయం కంటే తమ్ముడి పట్ల ప్రేమ ఎక్కువైంది. అతని చేతులు వణికినప్పటికీ మనసు ధైర్యంగా మారింది. చుట్టూ చూసినప్పుడు అతని కళ్లకు ఒక రాయి మరియు ఒక పొడికర్ర కనిపించాయి. ఒక క్షణం కూడా ఆలోచించకుండా నరేష్ ఆ రాయి మరియు కర్రను తీసుకుని పులివైపు పరుగెత్తాడు. వదిలేయ్ నా తమ్ముణ్ణి, వదిలేయ్! అతను గట్టిగా అరిచాడు. పులి తలపై ఒడ్డును అతను గట్టిగా కొట్టాడు. ప్రతి దెబ్బలోనూ తమ్ముడి ముఖం అతని మనసులో మెరిసింది. పులి పట్టునుండి హర్షద్ను కాపాడాలనే ఒకే ఆలోచన అతనిలో ఉంది. పులి నొప్పితో విలవిలలాడింది. నరేష్ ధైర్య సాహసాలతో పులి ఆశ్చర్యపోయింది. హర్షద్ చేతుల నుండి పట్టు వదిలిన పులి అతన్ని కరవడానికి ప్రయత్నించింది. కాని నరేష్ వదలలేదు. అతను మళ్లీ పులిని దాడిచేశాడు. అతని చిన్న చేతుల నుండి ఇంత శక్తిని ఊహించని పులి కాస్త తడబడింది. హర్షద్ కేకలు మరియు నరేష్ అరుపులు విని పొలంలో పనిచేస్తున్న అమ్మమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యింది. పిల్లల వైపు పరుగెత్తుకుంటూ వస్తున్న పులిని చూసినప్పుడు ఆమె గుండె ఆగిపోయినట్లు అనిపించింది. నా బిడ్డలు అని అరుస్తూ అమ్మమ్మ చేతిలో ఉన్న మట్టి త్రవ్వే పనిముట్టుతో పులివైపు పరుగెత్తింది. అమ్మమ్మ అరుపు విని సమీపంలో ఉన్న గ్రామస్తులు కూడా ఆయుధాలతో పరుగెత్తుకొచ్చారు. గ్రామస్తుల సమిష్టి దాడిలో పులికి ఎదురు నిలవడం సాధ్యం కాలేదు. ప్రాణాలతో అది అడవిలోకి పారిపోయింది. హర్షద్, నరేష్, అమ్మమ్మ పరుగెత్తుకుంటూ వచ్చి పిల్లలను గట్టిగా కౌగిలించుకుంది. నరేష్ చేతులపై, హర్షద్ శరీరంపై పులి గోళ్లతో చేసిన గాయాలు ఉన్నాయి. అమ్మమ్మ వాళ్లను ఆప్యాయంగా ఓదార్చింది. గ్రామస్తులు నరేష్ను ఆశ్చర్యంగా చూశారు. స్వంత ప్రాణాన్ని పణంగా పెట్టి తమ్ముడిని కాపాడిన అతని ధైర్యాన్ని వాళ్లు కొనియాడారు. అతని చిన్న ముఖంలో భయం నీడలు ఉన్నప్పటికీ అతని కళ్లలో తమ్ముడిని కాపాడిన ఆశ్వాసం మెరిసింది. ఈ వార్త అడవిలో కార్చిచ్చులా గ్రామం అంతటా వ్యాపించింది. నరేష్ ధైర్య సాహసం గురించి సోషల్ మీడియాలో మరియు వార్తల్లో కూడా నిండిపోయాయి. స్వంత ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తమ్ముడిని కాపాడిన నరేష్కు అభినందనల వర్షం కురిసింది. ఆ సంఘటన నరేష్ను ఒక ధీరమైన అన్నయ్యగా మార్చింది.
అతని చర్య, ప్రేమ మరియు ధైర్యం ముందు ఏ సంక్షోభమైనా నిష్ప్రభమవుతుందని ప్రపంచానికి చూపించింది.